ఏడు ముందుగా జల్లేస్తున్నావు? ఆర్టీఎస్ విత్తనాలు ఆర్డిఎస్ అంటే ఏడు బా కొత్తగా ఉంది. ఆర్టీఎస్ అంటే నాకేం తెలుసురా, ఆ చెట్టు గారు సార్ ఉన్నారు, సార్ని అడిగితే చెప్తారు. ఆర్డిఎస్ అంటే ఏంటండి? మా బావగారు వేస్తున్నారు. ఆర్టీసీ అంటే ఏమి లేదండి, మనం ఏదైతే ప్రధాన పంట ఉందో ప్రధాన పంటలోనే ప్రధాన పంటతో పాటు మనం ఒక 12 రకాల విత్తనాలు మన పొలంలో వేసుకోవాలి. అవి మనం ఏవైతే కాలిబాటలోనే ఏంటంటే ఒక్కొక్క కాలిబాటలో ఒక్కొక్క రకమైనటువంటి విత్తనాలు మనం వేసుకుంటాం. ఈ ఆర్డిఎస్కి మనం 12 రకాల విత్తనాలు, పప్పు ధాన్యాలు ఉంటాయి, నూనె గింజలు ఉంటాయి, చిరుధాన్యాలు ఉంటాయి, అలాగే కూరగాయల విత్తనాలు కూడా వేసుకుంటాం. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఈ ఇన్ని రకాల పంటలు మన భూమిలో వేసుకోవడం వలన జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది. అలాగే భూమిలో సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా నీటి సామర్థ్యం పెరుగుతుంది, భూమి గుల్లపారుతుంది, వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది, పురుగులు తెగులు తట్టుకునే శక్తి వస్తుంది. మనకేంటంటే కలుపు కూడా చాలా వరకు తగ్గిపోతుంది, కలుపు తగ్గుతుంది, అలాగే పురుగులు తెగులు అనేవి తగ్గుతాయి, మంచి ఆరోగ్యమైన పంట పండుతుంది, నీటి సామర్థ్యం పెరుగుతుంది, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే తట్టుకునే శక్తి వస్తుంది, దిగుబడి బాగా పెరుగుతుంది, మంచి ఆరోగ్యమైన పంట కూడా మనకి వస్తుంది అనమాట. భూసారం కూడా పెరుగుతుంది, భూమిలోని సేంద్రీయ కర్బనం అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. దానివల్ల మనకి భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు ఇవన్నీ కూడా బాగా భూమిలోని వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఏంటంటే భూమి అంతా కూడా బాగా సారవంతమయ్యి మంచి ఆరోగ్యమైన పంట పండుతుంది, ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా సరే తట్టుకుంటుంది అనమాట. ఈ విధంగా మనం ఆర్డిఎస్ వేయడం వల్ల ఈ ఆర్డిఎస్తో పాటు పిఎండిఎస్ కూడా వేసుకుంటాము. ఇప్పుడు ఏదైతే మనకి ఆర్డిఎస్ వేసుకున్నామో దీన్ని తీసిన తర్వాత మళ్ళీ భూమి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. మనం మళ్ళీ పిఎండిఎస్ అనేది ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ వేసుకుంటాం. పిఎండిఎస్ కూడా మనం 18 నుంచి 30 రకాల విత్తనాల వరకు కూడా మన భూమిలో పిఎండిఎస్ విత్తనాలు వేసుకున్నట్లయితే మనకి భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు కూడా వృద్ధి చెందుతాయి అన్నమాట. మనం ప్రధాన పంట వేసుకునే ముందుగానే మనం 40 రోజుల ముందుగా మనం ఈ పిఎండిఎస్ అనేది వేసుకోవాలి. వేసుకొని దీనివల్ల మనం ఏంటంటే పంట తీసుకోవచ్చు, తర్వాత పశువులకి పచ్చిమేతగా వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ మన భూమిలో కలిగి దున్నితే భూమిలోని మళ్ళీ సారవంతం కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత వచ్చే పంటకి మనకి మంచి సేంద్రీయ కర్బనం తయారయ్యి భూమిలో పంట దిగుబడి అనేది బాగా వస్తుంది. అందువల్ల మనము ఈ ఆర్డిఎస్ తర్వాత పిఎండిఎస్ తర్వాత మళ్ళీ ప్రధాన పంట వేసుకుంటూ 365 రోజులు కూడా మన భూమిని వివిధ రకాల పంటలతో కప్పి ఉంచాలి. ఇలా కప్పి ఉంచి జీవ వైవిధ్యం అనేది పెరుగుతుందన్నమాట. పెరిగి మన భూమి ఏంటంటే మంచి సారవంతమైన భూమిగా తయారవుతుంది. సార్ ఇప్పటి వరకు మాకు ఏం తెలియదు సార్ వీటి కోసం. ఇప్పుడు మనం తీసుకోవాలనుకుంటే మా పొలంలో జల్లుకోవాలంటే ఇవి ఎక్కడ తీసుకోవాలి సార్? అదే ఇప్పుడు ఈ విత్తనాలు మన రైతులందరి కోసము మన గ్రామాల్లోనే మనం ఎన్పిఎం షాపులు అనేవి మహిళా సంఘాల ద్వారాగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఎన్పిఎం షాపుల ద్వారాగా మన గ్రామాల్లో రైతుల దగ్గర పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సేకరించి వాళ్ళు ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైనటువంటి పంటలు ఉంటాయి. ఈ పంటలన్నీ కూడా సేకరించి ఈ విత్తనాలన్నీ కూడాను ఈ ప్యాకెట్ల ద్వారాగా మనం తయారు చేసి మన ఈ యొక్క ఎన్పిఎం షాపుల ద్వారాగా ఈ పిఎండిఎస్ ఆర్డిఎస్ విత్తనాలు ఒకటే కాకుండా కషాయాలు, ద్రావణాలు, అలాగే జీవన ఎరువులు ఇవన్నీ కూడా మనం రైతులకు అందుబాటులో తయారు చేసి ఉంచడం జరుగుతుంది. రైతులు వాటిని ఆయా పంట కాలంలో ఆయా అవసరాన్ని బట్టి ఆ కషాయాలు పట్టుకెళ్ళి వాళ్ళు పురుగులకు సంబంధించినవి, తెగుళ్ళకు సంబంధించిన కషాయాలు పట్టుకెళ్ళి వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం ఎన్పిఎం షాపులు అనేవి తయారు చేసి పెట్టడం జరిగింది. నమస్కారం, నా పేరు వరలక్ష్మి. నేను గత 4 సంవత్సరాలు బట్టి ఈ ప్రకృతి వ్యవసాయమే కోత తీసుకొచ్చేటప్పటికి ఆర్డిఎస్ వేసుకుంటామండి. ఆర్డిఎస్ ప్రధాన పంట షెడ్యూల్లో వేసుకుంటామండి. కాలుబాటల్లో మాత్రం జనుము, మొక్కజొన్న, తర్వాత ఆకుకూరలు కూడా కాలుబాటల్లో వేసుకుంటామండి. దానివల్ల మనకి లాభము రాబడి కూడా వస్తుందండి, అలా భూమికి కూడా సారం పెరుగుతుందండి. అదే కాకుండా మేము పిఎండిఎస్ విత్తనాలు కూడా వరి పంట వేసి ముందు వేసుకుంటామండి. 30 రకాల విత్తనాలు అవి వేసుకోవడం వల్ల ఏంటంటే భూమి సారవంతం అవుతుంది. తర్వాత
భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా అభివృద్ధి చెందుతాయండి. దానివల్ల చాలా మనకి రైతులకు లాభం ఉంటుందని మేము ఈ పద్ధతులన్నీ పాటిస్తాం. కూడా చాలా మా పక్కోళ్ళు కూడా చాలా పురుగులై పట్టేస్తున్నాయండి. దానికి మేము పిఎండిఎస్ మొత్తం ప్రకృతి వ్యవసాయం అంతా చేసుకోవడం వల్ల మా చేనుకి ఎలాంటి చీడపీడలు అనేవి రాలేదండి. అలాగే ఏ తెగులు కూడా మాకు రాలేదండి. మాకు దీనివల్ల చాలా లాభం ఉందండి. అందుకే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు గోవిందమ్మ. గత 7 సంవత్సరాలు బట్టి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కోతకొచ్చే టైంలోని నేను దగ్గర 10-11 రకాల ఆర్డిఎస్ విత్తనాలు వేయడం జరుగుతుంది సార్. ఒక్కొక్క సేడీకి ఒక్కొక్క రకం వేయడం జరుగుతుంది. కాలి బాటలోనేమో జనుము వేస్తాను, ఒక్కొక్క బాటలోనేమో జొన్నలు వేస్తాను, ఇంకో బాటలోనేమో గంటలు వేస్తాను. అలాగే ఒక్కొక్క సేడీకి నవదినుసులు, మన పప్పు దినుసులన్నీ పెసలు, బొబ్బర్లు, మినువులు, పెసలు, పిల్లి పెసలు, పొద్దుతిరుగుడు ఇవన్నీ వేస్తాను సార్. నువ్వులు కూడా వేసుకుంటాను. నేను ఈ విధంగా వేయడం వల్ల నాకు చాలా బాగుంది. నెక్స్ట్ ప్రతి విత్తనం మనం బయట నుంచి కొనుక్కోకుండా నాకు విత్తనాలు తయారు చేసుకోవడం కూడా బాగుంటుంది. రైతులు, నా చుట్టూ ఉన్న రైతులు కూడా నన్ను చూసి బాగా వేసుకోవడం కూడా జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఆ విధంగా నాకు పంట చాలా బాగుంది. నాకు భూమి కూడా 360 రోజులు కప్పించడం వల్ల సూక్ష్మజీవులు పెరుగుతున్నాయి. నాకు ఏదైనా చాలా పక్క ఉన్న వాళ్ళకంటే నాకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. కాకుండా దీనికి ఏంటంటే ముందుగా మనం తొలకల్లోని ఒక్కొక్క సాలుకి దున్నించుకొని నవదినుసులు మన పిఎండిఎస్ వేయడం కూడా జరుగుతుంది. అందులో ఆకుకూరలు కూడా వేసుకోవడం వల్ల ఇవి తీసి అమ్ముకోవడం కూడా జరుగుతుంది. దానివల్ల మనకి ఎంతో లాభం పొందుతున్నాము. ఎంతో భూసారవంత భూమి బాగా మనకి పంట చేతికి రావడానికి ఈ దినుసులు వేయడం వల్ల చాలా బాగుంది. ఈ పద్ధతులన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంది. నేను 7 సంవత్సరాలు బట్టి పాటించడం జరుగుతుంది సార్.